రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. 2.5 సంవత్సరాలు ఏందాక ఖాళీ పెట్టిర్రు మంత్రి పదవులు. వాళ్ళు ఇస్తే సంతోషపడి మా జనాభా కోసం, మా అణగారిన బిడ్డల కోసం పోరాటం చేస్తారు కదా. డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు, మాది అంకల గారడి కాదు, పేదవాళ్ళ కోసం మేము చేస్తుంది. మరి బడ్జెట్లో మీరు పెట్టింది ఎంత? ఫస్ట్ ఇయర్ పెట్టిరు 9,000 కోట్లు, ఖర్చు పెట్టింది 1,932 కోట్లు. మరి దీన్ని ఏమనాలి? బీసీ స్లప్ అని ఎక్కడ పోయింది? కాబట్టి దయచేసి నేను పెద్దలు శ్రీధర్ అన్నకు, మా శ్రీధర్ అన్నకు, ప్రభాకర్ అన్నకు, మా సీతక్క చెప్తున్నా, మీరు క్యాబినెట్లో మాట్లాడండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా బిడ్డలు ఎదగాలి. మీరు ఇచ్చిన ఆమె కదా, మేము కొత్తగా అడుగుతుంది ఏం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారేమో ఇగో ఈ అప్పులకు కట్టాలి, దీనికి కట్టాలి, దీనికి కట్టాలి, మా దగ్గర డబ్బులు లేవు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు పెట్టారు బడ్జెట్లో? 2,000 కోట్లు పెడితే 2,000 కోట్లే పెట్టు. ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు? ఎస్సీ సబ్ ప్లాన్ పెట్టిండ్రు, అది పూర్తి స్థాయిలో ఖర్చు పెడతలేరు. గిరిజనులకు సబ్ ప్లాన్ పెడతామన్నారు. మరి ఎందుకు అంటే అధికారం వచ్చింది, చేయాలి కదా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అధ్యక్ష బాధపడుతున్నారు పిల్లలు. ఓవర్సీస్ స్కాలర్షిప్ వాళ్ళు ఇక్కడ చదివే వాళ్ళు కాదు, విదేశాల్లో చదువుకునేటువంటి పిల్లలు ఈరోజు ఆత్మగౌరవ భవనాలని ఆ రోజు క్యాబినెట్లో మేమందరం ఉండి కొంతమంది అబ్జెక్షన్ చేశారు. హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలకు కులాల పరంగా ఇస్తే అంత కాసుని జాగిస్తారా, ఎక్కడనో జిల్లాలలో ఇవ్వండి అని చెప్పి ఆ రోజు కొంతమంది చెప్తే ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒప్పుకోలే. కోకాపేట్ల అప్పటికే 120 కోట్లకు ఎకరం ఉన్నటువంటి స్థలాన్నే ఇస్తా అని చెప్పిండు ఆయన. కొంతమంది చెప్పారు ఇవి మన కాస్ట్లీ భూములు ఇండస్ట్రీస్ కోసం, లేదంటే ప్రభుత్వాల అవసరాల కోసం వాడుకోవాలంటే నథింగ్ డూయింగ్, ఇక్కడనే ఇస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామే అందుకని చెప్పారు వారు ఒక ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో అన్ని జరిగినాయి నేను చెప్పాను, ఓ ప్రయత్నం చేశారు బీసీలు ఎదగాలని. 6,000 మంది పిల్లలు చదువుకుంటే 2 లక్షల మంది పిల్లలు చదువుకోనికి 1,25,000 రూపాయలు ప్రతి స్టూడెంట్ కనుక ఖర్చు పెట్టి మన పిల్లలు ప్రపంచంలో చదువుకోవాలంటే 20 లక్షల రూపాయలతో పాటు ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చినటువంటిది. ఈరోజు ప్రభాకర్ అన్నను అడుగుతున్నారు, ఆయనేమో మేము ఇప్పుడు ఇస్తాం తెస్తామని చెప్పి ఆయన చెప్పే పరిస్థితి లేక చెప్తుండే తప్ప వేరేదేం లేదు అధ్యక్ష. ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ప్రభాకర్ అన్న ఉన్నాడు, మా సురేఖకు ఉంది, మా శ్రీధర్ అన్న, ఏం చేస్తాం చెప్పు అధ్యక్ష. మాకు ఇంకా ఒక భయం, గ్రామాలలో భయపడేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి మాకేందంటే ఆ వాతావరణం, ఆ రాజకీయాలలో ఎదగాలంటే ఎన్ని దక్కి ముక్కీలు తిని ఒక స్థాయికి వచ్చినాము, మళ్ళా తొక్కేసారేమో అనేటువంటి భయం. కానీ నేను ఒకటి మాత్రం నిండు శాసనసభలో చెప్తున్నా, ఈ ప్రపంచంలో అనేకమైన అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.